ఏ కార్యకర్త కూడా అధైర్యపడకండి, తప్పకుండా మళ్ళా మన రోజులు వస్తాయి. ఒక కాలం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. అవి ఎప్పుడన్నా రాని ఎన్నికలు రాక తప్పదు, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు. అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి, ప్రజల్లో చర్చ పెట్టండి, ప్రజాసేవ కొనసాగించండి, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోండి. రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా దానికి మనం సిద్ధంగా ఉందాం. మీరు ఇవాళ ఎంపీడీసీలుగా దిగిపోతున్నారు, మీకు కూడా 7 నెలల జీతం రాక. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంపీడీసీలకు జీతం రాలే, జెడ్పీడీసీలకు జీతం రాలే. ఎంపీడీసీలకు జీతాలు రావు, జెడ్పీడీసీలకు జీతాలు రావు, సఫాయి కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రావు, ముసలోళ్ళకు అవ్వాతాతలకు ఆసరా పింఛన్ రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కు రాదు, దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు రాదు. ఇగో ఇది కాంగ్రెస్ పాలన.